అమ్మాయిల ఈగోని దెబ్బతీసే కొన్ని విషయాలు చెప్తా తెలుసుకోండి. అబ్బాయిలు మీరు ఇంకా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వన్, నిర్లక్ష్యం అంటే కేర్లెస్నెస్. ఒక అమ్మాయి మీద నువ్వు కోపం చూపించినా సరే ఫీల్ అవ్వదు. ఎందుకంటే కోపం చూపిస్తున్నావు అంటే ఆమె గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అని అర్థం. కానీ నిర్లక్ష్యం అలా కాదు. నువ్వు తనను వద్దనుకుంటున్నావేమో అనే ఫీల్ వస్తుంది. అది అమ్మాయిలకు అస్సలు నచ్చదు. సెకండ్ పాయింట్, వేరే వాళ్ళతో పోల్చడం. ఒక అమ్మాయిని నువ్వు వేరే వాళ్ళతో పోల్చడం అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. ఆమె అయితే బాగా చేస్తుంది, ఆమె నీలా కాదు, అలాంటి మాటలు నీకు చిన్నగా అనిపించవచ్చు. కానీ ఆమె లోపల అంటే నేను సరిపోనా, నాలో ఏదైనా లోపం ఉందా అనే ఫీలింగ్ తనకు వస్తుంది. ఇలాంటి మాటలు తన శరీరాన్ని గాయం చేయలేకపోవచ్చు, కానీ తన మనసును మాత్రం చాలా గాయపరుస్తాయి. అందుకే తిట్టడం కన్నా పోల్చడం ఎక్కువ బాధ అనిపిస్తుంది. థర్డ్ పాయింట్, ఫీలింగ్స్ ని అర్థం చేసుకోలేకపోవడం. ఒక అమ్మాయి ఒక విషయం గురించి బాధపడుతుంది అంటే అది తనకి లైఫ్ లో చాలా పెద్ద విషయం. అలాంటి సమయంలో నువ్వు ఇంత చిన్న విషయానికి నువ్వు బాధపడుతున్నావు అనే ఇలాంటి మాటలు తను అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. తన ఫీలింగ్స్ ని నువ్వు అర్థం చేసుకోలేని వాళ్ళ కేటగిరీలో వెళ్ళిపోతావు. నీ మీద నెగిటివ్ ఒపీనియన్ బిల్డ్ అవ్వడానికి ఇది చాలా పెద్ద రీజన్ అవ్వచ్చు. ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది విషయం చిన్నదా పెద్దదా అని కాదు, తన ఫీలింగ్స్ కి నువ్వు వాల్యూ ఇస్తున్నావా లేదా అనేదే ముఖ్యం. ఫోర్త్ పాయింట్, అటెన్షన్ ఇవ్వకపోవడం. ఒక అమ్మాయి నీతో మాట్లాడుతున్నప్పుడు తను చెప్పిందంతా మీరు వినాలి అని అనుకుంటుంది. అది సహజమైన ఆశ. కానీ ఆ సమయంలో నువ్వు తన మాటలు వినకుండా మొబైల్ చూస్తూ ఉండడం, వేరే ఏదో ఆలోచిస్తూ ఉండడం, ఇలాంటి పనులు చేస్తే మాత్రం తన మనసులో వీడికి నేనంటే ఇష్టం లేదేమో, నన్ను వద్దనుకుంటున్నాడేమో, ఇలాంటి నెగిటివ్ థాట్స్ తన మైండ్ లో స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ నుండి మీ రిలేషన్ ఎండ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఫిఫ్త్ పాయింట్, ఎక్కువగా ప్రయత్నించకపోవడం. ఒకప్పుడు నువ్వు తనకి 100 సార్లు మెసేజ్లు కాల్స్ చేసేవాడివి. ఒకేసారి తనకి కాల్ కానీ మెసేజ్ కానీ రాకపోతే, తన ఎక్స్పెక్టేషన్స్ నువ్వు రీచ్ అవ్వకపోతే, అరే ఏంటి వీడు నాకు అప్పట్లో ఎన్ని కాల్స్ ఎన్ని మెసేజెస్ చేసేవాడు, ఇప్పుడు ఇలా మారిపోయాడు ఏంటి అనే సందేహం స్టార్ట్ అవుతుంది. ఇలాంటి పనులు అమ్మాయిల ఈగోని ఇన్స్టాంట్ గా దెబ్బతీస్తాయి. సో జాగ్రత్తగా ఉండండి. తనకి నీ వాల్యూ తెలిసేలా చేసుకోవాలి. నీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెడుతున్నావు అనే విషయం తనకు తెలియాలి. సిక్స్త్ పాయింట్, కంట్రోల్ చేయడం. ఒక అమ్మాయితో నువ్వు రిలేషన్షిప్ లో ఉన్నంత మాత్రాన తనను నువ్వు కంట్రోల్ చేయాలనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఇది ఆమె ఈగోని 100 కాదు 1000 టైమ్స్ ఎక్కువ దెబ్బతీస్తుంది. ఎక్కడికి వెళ్ళావు, ఎవరితో వెళ్ళావు, ఇంతసేపు ఎందుకు నాకు కాల్ చేయలేదు, నీ లొకేషన్ పెట్టు, నీ ఫోన్ పాస్వర్డ్ నాకు ఇవ్వు, ఇలాంటి పనులు నువ్వు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తావో అప్పటి నుండి తన మనసులో నీ మీద ద్వేషం స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి లిమిట్ క్రాస్ అయితే అది దేనికైనా ప్రమాదకరమే. ఆడవాళ్ళ ఈగో అనేది అహంకారం కాదు, అది వాళ్ళ రక్తంలో కలిసిపోయిన సెల్ఫ్ రెస్పెక్ట్. ఎందుకంటే ఒక్కసారి ఆడవాళ్ళ ఈగో బ్రేక్ అయితే మనతో సంబంధమే కాదు, వాళ్ళ జీవితంలో మన స్థానమే చచ్చిపోతుంది. సో అబ్బాయిలు, నేను అన్ని పాయింట్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. నేను ఏదైనా మర్చిపోతే మీరు కామెంట్లో చెప్పండి. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ ఏ పాయింట్ మీద మాట్లాడాలో కామెంట్ చేయండి. బీ స్ట్రాంగ్, బీ పాజిటివ్.